హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏజేఎస్ అఫీషియల్ వీడియోస్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మా గురించి మీకు తెలుసు, దాదాపు మా చిన్న చిన్న వీడియోలైనా చూస్తున్నారు, కొంచెం సపోర్ట్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాం. ఫ్రెండ్స్ మాలో ఉన్న టాలెంట్ని మీరు గుర్తించైనా కొంచెం అయినా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాము. మా ఛానల్ వచ్చేసి ఏజేఎస్ అఫీషియల్ వీడియోస్. ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక కవితతో మేము ముందుకు వచ్చాను. ఆ కవిత ఏంటంటే, అమ్మాయి అబ్బాయిని ఇట్లా క్వశ్చన్ టు క్వశ్చన్ లాగా కవితలాగా ఉంటుంది. ఇది కొంచెం అర్థం చేసుకోండి. ప్రేమ ఓ ప్రేమ నీకు ప్రాణం ఉన్నదా అని ఇద్దరు కలిసి ప్రేమని అడుగుతారు. ప్రేమ ఓ ప్రేమ నీకు ప్రాణం ఉన్నదా అని. అప్పుడు ప్రేమ ఓ ప్రేమ నీకు అప్పుడు ప్రేమ ఓ ప్రేమ నీకు ప్రాణం ఉన్నదన్న తర్వాత, నా ప్రాణం తపన పడింది నీ ప్రేమే కావాలంది, నీ మౌనం మాటల సడిలో నే ప్రాణం వదిలేస్తున్నా, ఆ దైవం దర్శనమిచ్చి నాకు నా ప్రేమకు జీవం పోసింది. అప్పుడు అమ్మాయి అడుగుతుంది, అరే గడిచిన కాలం రాదు కదా, పోయిన ప్రాణం వచ్చుటెలా అని. అప్పుడు అబ్బాయి అంటాడు, నా ప్రేమల సత్యం ఉంది కదా, ఈ జగతికి ప్రేమే వెలుగు కదా అని అడుగుతాడు అని చెప్తాడు అమ్మాయికి. తర్వాత అప్పుడు వీళ్ళిద్దరు కలిసి అర్థమవుతుంది, అమ్మాయి ఏం చెప్పింది అబ్బాయి ఏం చెప్పింది, వాళ్ళిద్దరికి ఒకరికొకరు అర్థం చేసుకొని అప్పుడు అంటారు, ప్రేమ అంటే జీవితమే కానీ జీవితమే ప్రేమ కాదు కదా అని వాళ్ళు లాస్ట్కి అర్థం చేసుకుంటారు. దయచేసి ఇది మొత్తం మీకు అర్థమైందో కాలేదో మళ్ళీ ఒక్కసారి చెప్తా. ప్రేమ ఓ ప్రేమ నీకు ప్రాణం ఉన్నదా, నీ మౌనం మాటల సడిలో నీ ప్రాణం వదిలేస్తున్నా, ఆ దైవం దర్శనమిచ్చి నాకు నా ప్రేమకు జీవం పోసింది, గడిచిన కాలం రాదు కదా, పోయిన ప్రాణం వచ్చుటెలా, నా ప్రేమల సత్యం ఉంది కదా, ఈ జగతికి ప్రేమే వెలుగు కదా, ప్రేమంటే జీవితమే కానీ జీవితమే ప్రేమే కాదు కదా. దయచేసి ఇది మీకు కొంచెమైనా అర్థమైనట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.